కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది సిచ్యువేషన్. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. దాదాపు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్, కాంగ్రెస్ నేత షబీర్ అలీ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. అరోరా భూములపై చర్చకు సిద్ధమని, దమ్ముంటే శిశు మందిర్ దగ్గరకు చర్చకు రమ్మన్నారు ఎమ్మెల్యే రమణారెడ్డి. దీంతో ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు కాంగ్రెస్ నేతలు వచ్చారు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి రావడాన్ని గమనించి బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. కారు ధ్వంసం చేసి నిప్పుబెట్టారు. పరస్పరం దాడులతో కామారెడ్డిలో గంట పాటు హై వోల్టేజ్ వార్ నడిచింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అంతా సెటరైట్ అయింది. వెంకటరమణారెడ్డిని బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసి ఎమ్మెల్యే నివాసం నుంచి బయటికి రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై కాంగ్రెస్ ఆరోపణలతో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ ఆరోపణలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే చర్చకు రావాలని షబీర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేవీఆర్. ఆయన సవాల్ స్వీకరించిన కాంగ్రెస్ నేతలు శిశు మందిర్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే కామారెడ్డిలో తనపై వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వ భూములు, షబీర్ అలీతో ఉన్న రాజకీయ వైరంపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఇవాళ జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుందన్నారు ఎమ్మెల్యే కేవీఆర్. తాను ఎవ్వరిని రావద్దంటేనే పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. ఇక తాను పిలిస్తే 1000 మంది వచ్చేవాళ్లు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అంటున్నారు. నన్ను చంపుతామని బెదిరించారు, ఇవాళ ఆ పని చేశారు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఇప్పుడు రణరంగంగా మార్చారు. ప్రభుత్వ కాలేజీ భూముల్లో 1 ఇంచు తేడా వచ్చినా తాను రాజీనామా చేస్తా అన్నారు కేవీఆర్. దొంగ ఎవరో, దొర ఎవరో ప్రజలకు తెలుసు అంటున్నారు. రేపటి నుంచి గ్రామాల్లో తాను తిరుగుతానని, తనపై ఏం జరిగినా ప్రభుత్వానిది, సీఎందే బాధ్యత అంటున్నారు. ఇవాళ కారు బోల్తా పడింది, రేపు మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుంది అంటూ రేపటి నుంచి ఇక యుద్ధ వాతావరణమే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే కేవీఆర్. నీకేది దోస్తే అది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి నోటిగా మీరు ఏమో చేస్తాం పలగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓంది పలుగుతుంది అని అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందటున్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ని తెప్పించి, ఈసీలు పహానీలు తెప్పించి, ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో 1 ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. మీకు పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మద్దతు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా చేసి రేపటి నుంచి నా మీద ఈగ వాలినా, గీత పడినా అది కాంగ్రెస్ ప్రభుత్వందే, అది ముఖ్యమంత్రిదే. మేము అవినీతి పరులం కాదు, భయపడే వ్యక్తులు గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పెయిడ్ వర్కర్లు కాదు, వాళ్ళు వర్క్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది, రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణమే, ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో, ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది.
కామారెడ్డిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి దివాకర్ అడిగి తెలుసుకుందాం. దివాకర్, ప్రస్తుతం కామారెడ్డిలో సిచ్యువేషన్ ఏంటి? కేవీఆర్ మాటలు చూస్తుంటే ఇక్కడితో ఆగేది లేదు, ఇది జస్ట్ ట్రైలరే, సినిమా ఇంకా ముందుంది అంటున్నారు. సో పోలీసులు అలర్ట్ అయ్యారా? ఎలాంటి అంటే సిచ్యువేషన్ కంట్రోల్ తప్పకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తం మీద కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్లతో రణరంగంగా మారింది. మనం ఉదయం నుంచి చూస్తున్నాం. మొదట 2 గంటల పాటు ఇక్కడ హైడ్రామా కొనసాగింది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి వద్దకు ఇప్పుడు కూడా కార్యకర్తలు వందలాదిగా చేరుకున్నారు. ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కారుతో నేరుగా వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాని తర్వాత జరిగిన పరిణామాలను పోలీసులు ఎంబటే అలర్ట్ అయ్యారు. ఇక్కడ మరింత ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా, చెయ్యి దాటిపోకుండా పోలీసులు అయితే అలర్ట్ అయ్యి ఇరు వర్గాలని చెదరగొట్టడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికీ భారీగా మోహరించి ఉన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి దగ్గర. అయితే ఇందాకనే మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే. ఇక యుద్ధ వాతావరణమే తేల్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తానని చెప్తున్నారు. కానీ అనవసరపు ఆరోపణలు చేస్తున్నటువంటి షబ్బీర్ అలీని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. వాళ్ళంతా కేవలం కార్యకర్తలను వద్దని వారించినప్పటికీ ఈరోజు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులపై దాడి చేశారు. ఒకవేళ నేనే స్వయంగా దాడి చేసేందుకు ఉసిగొల్పి ఉంటే, రెచ్చగొట్టి ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేదని చెప్తున్నారు. ముఖ్యంగా తాను కేవలం ఈ అవినీతిపై చర్చకు మాత్రమే, అంటే సామరస్యంగా చర్చించేందుకే ఈ శిశు మందిర్ వద్దకు రమ్మని పిలుపునిచ్చాను. దాంట్లో భాగంగానే వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడంతో ఇంట్లో ఉన్నాను తప్ప ఎవరికి భయపడి కాదని చెప్పి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు విడతల వారీగా శిశు మందిర్ గ్రౌండ్కు వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళని వెంబడే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఏకంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యేతో మాట్లాడి తన వద్ద ఉన్న ఆధారాలను చూపించేందుకు వచ్చాడు అని చెప్పి కాంగ్రెస్ వర్గీయులు చెప్తున్నారు. కానీ దాడికి వచ్చారని చెప్పి బీజేపీ చెప్తుంది. కానీ ఎమ్మెల్యే మాత్రం స్పష్టం చేశారు, ఇక యుద్ధ వాతావరణమే, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షబ్బీర్ అలీ అవినీతిని నిలదీస్తాం, దానికి సమాధానం చెప్పాలని చెప్తున్నారు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, కానీ ఇప్పుడు అసలు కూడా ఓపిక పట్టే ప్రసక్తే లేదు. షబ్బీర్ అలీ అవినీతిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటాం, నిలదీస్తామని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రతిస్పందించబోతుంది. వారికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించున్నారు. అయితే పోలీసులు మాత్రం అలర్ట్గా ఉన్నారు. మళ్ళీ మండే రోజు కలెక్టర్ సమక్షంలో అధికారులు అందరూ వస్తే తాను చర్చకు వస్తానని ఎమ్మెల్యే చెప్పడం, అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగాలని చెప్పి ఆయన కోరడం, అక్కడ అవినీతి జరిగినట్టు తేలితే తాను రాజీనామా చేస్తానని చెప్పడంతో మళ్ళీ ఇది ఉత్కంఠ నెలకొంది. పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికి కూడా వందలాదిగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోలీసు బలగాలు అయితే మోహరించున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెయ్యిపై నువ్వా నేనా అని అంటున్నాయి ఏపీలోని అధికార విపక్షాలు. తిరుమల లడ్డూలో ముమ్మాటికి కల్తీ జరిగిందని టీడీపీ అంటుంటే ఆ కల్తీకి హెరిటేజ్తో లింకులున్నాయంటూ కౌంటర్ ఇస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవహారంపై వెంకటేశ్వరుడి ఫోటోలతో మండలిలో వైసీపీ నిరసనకు దిగడంపై కూటమి పార్టీలు భగ్గుమంటున్నాయి. శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తేవడం, స్వామివారి ఫోటోలతో నిరసనలు నినాదాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార పార్టీల నేతలు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు, సంప్రోక్షణ నిర్వహించారు నేతలు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా ఉందని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ హయాంలో ప్రతి అంశంలోనూ దోచుకున్నారని, చివరికి తిరుమల లడ్డూని కూడా కల్తీ చేశారని కొల్లు మండిపడ్డారు. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామివారి ఫోటోలతో నిరసన చేయడం దారుణమన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం. ఒక స్వామివారు అంటే ఒక నిజమైనటువంటి కలియుగ దైవంగా భావిస్తారు. అటువంటి స్వామివారి పటాలు తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు ప్రవర్తన చెప్పులు వేసుకుని పటాల పట్ల తిరగడం చాలా దురదృష్టకరం. సభలో స్వామివారి చిత్రపటాలు ప్రదర్శించడమే తప్పు అంటే సభ వాయిదా తర్వాత ఆ ఫోటోల్ని విసిరేయడం ఇంకా దారుణమన్నారు మంత్రి కందుల దుర్గేష్. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ సభ్యులు ఇలా చేశారని ఆరోపించారు. అప్పటికప్పుడు జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో
స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవటం. దీని మీద సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంది. ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్, ఎలా ఉన్నాయి కూటమి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా? అండ్ ఇక వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది మళ్ళీ వీటి మీద? ఎగ్జాక్ట్లీ గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలంటే అభివృద్ధి, సంక్షేమం లేకపోతే అవినీతి పైన పెద్దగా పోరాటం చేసుకునేటి ప్రత్యర్థి పార్టీలు. అలాగే ఒకవేళ పాలనలో లోపాలు ఉంటే వాటికి సంబంధించి రోడ్లు లేవు, లేకపోతే ఉద్యోగాల్లో ఇట్లాంటి రాజకీయాలు గతంలో చూసాం. కానీ అవన్నీ పాతవైపోయాయి. వాటికి పెద్దగా ప్రజల నుంచి స్పందన లేదనుకున్న రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తాజాగా ఎమోషనల్ ఇష్యూస్ వైపుగా వెళ్తున్నట్టుగా మనకు చాలా అర్థమవుతుంది. పొలిటికల్ ఒక షిఫ్ట్, ఒక టర్న్ తీసుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. ఈరోజు పరిణామాలు చూస్తే కూటమి నేతలందరూ రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళకు సంప్రోక్షణ చేస్తున్నారు. ఇతర గురువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మఠాధిపతులకు సంబంధించి, పీఠాధిపతులకు సంబంధించిన వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి ఒక బలమైన వాయిస్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వైసీపీకి రాష్ట్రంలో హిందువుల పట్ల సరైన అభిప్రాయం లేదు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అందుకనే శాసన మండలిలోకి అబ్జెక్షనబుల్ అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అగౌరవపరిచారు, అనైతికంగా వ్యవహరించారు. చెప్పులు వేసుకుని మరీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొచ్చి ఆయన్ని హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున పోరాటం చేసే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ఇది కేవలం శాసన మండలికి మాత్రమే పరిమితమైతే సరిపోదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అర్థం కావాలంటే ప్రతి ఊర్లో ఉన్న ప్రతి గుడిలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కూటమి పార్టీలు నిన్న ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరికీ పిలుపునిచ్చాయి. ఆ మేరకి ఆ స్థాయిలో జరగకపోయినప్పటికీ కూడా దాదాపుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామి గుళ్ళు చుట్టూ కూటమి నేతలు ఈరోజు తిరిగిన నేపథ్యం కనిపిస్తోంది. మీడియాతో పెద్ద ఎత్తున మీడియా బ్రీఫింగ్ చేస్తూ ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకవైపు ప్రధానంగా కూటమి పార్టీలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మేము హిందూ భక్తులకి కాపలాదారులం, హిందూ మత విశ్వాసాలకి రక్షకులం, ఇక్కడ వాటికి భంగం కలిగిస్తే మేము చూస్తూ ఊరుకోబోమన్నది ప్రధానంగా ఈరోజు కూటమి పార్టీలు చెప్పబోయిన అంశంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారం తిరుపతి లడ్డు కల్తీనే వ్యవహారం దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత జంతు కొవ్వు ఉందని, ఆ తర్వాత సిబిఐ రిపోర్ట్లో జంతు కొవ్వు కంటే కూడా ఇది ఒక కెమికల్ కాంపాక్ట్గా మారింది, ఇది ఒక కేవలం రసాయనాలతో తయారు చేసిన లడ్డు అని చెప్పి జరుగుతూ వచ్చిన పరిణామాలు చివరికి శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం, దాన్ని ఆ లడ్డు వ్యవహారం చివరికి చిత్రపటాన్ని అవమానించారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రయత్నం చేస్తే వైసీపీ కూడా అందుకు కౌంటర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. హెరిటేజ్కి ఇందాపూర్కి లింకు బయటకు తీసుకున్న క్రమంలోనే దాన్ని పక్కన పెట్టించేందుకు, ఆ చర్చ జరగకుండా ఉండేందుకే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే దాని అనుబంధ పార్టీలు, కూటమి పార్టీలు ఈ మత ప్రాతిపదికన ఈ రాజకీయాలను చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు అర్థం చేసుకోగలరు. మేము గతంలో మొత్తం పూర్తి స్థాయిలో ఎట్లాంటి మత విశ్వాసాలకు మేము కూడా అందుకు అనుగుణంగానే వెళ్తున్నామని చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ వ్యవహారం అయితే కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పట్లో చల్లారేలేదు, ఇది భవిష్యత్తులో కూడా చాలా సుదూరంగా దీన్ని తీసుకెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసనపై వివాదం చినికి గాలివానగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకి ఇది దారితీసింది. ఏఐ సమ్మిట్ లో నిరసనతో కాంగ్రెస్ దేశం పరువు తీసిందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే, దేశ ప్రయోజనాల కోసమే యూత్ కార్యకర్తలు సమ్మిట్ లో ఆందోళన చేపట్టారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే బీజేపీ నేతలతో పాటు టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలు కూడా ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనని తప్పుపడుతున్నారు. రాజకీయాల కోసం అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీయడం తగదని చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటాపోటీగా బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడానికి భారీ ర్యాలీ తీశారు బీజేపీ కార్యకర్తలు. బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు.
ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో నిరసనల వెనుక భారీ కుట్ర ఉందంటున్నారు పోలీసులు. నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన జెన్జీ ఉద్యమం లాగా సమ్మిట్ లో విధ్వంసానికి కుట్ర చేశారని పోలీసులు పాటియాలా హౌస్ కోర్టుకు తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చడానికి నిందితుల్ని 5 రోజుల పాటు విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. 4 నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోలీసుల అభ్యర్థన మేరకు 4 నిందితులకి పాటియాలా హౌస్ కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ ఏఐ సమ్మిట్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు వెళ్లిన ఘటనలో 4 అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. जब एक चुना हुआ बीजेपी का मुख्यमंत्री गोली चलाता है और उसके निशाने पर मुसलमान होते हैं, तब आपका कोई आक्रोश नहीं है। इन युवाओं ने हिंदुस्तान के हक की बात करी है। इन युवाओं ने हिंदुस्तान की जो तबाही का रास्ता ट्रेड डील से खोला गया है उसके खिलाफ आवाज उठाई है। पूरी शांति से किया है प्रदर्शन, और प्रदर्शन उस जगह किया जहां पर लोग उसको देखेंगे। इसमें इतना हाय तौबा क्यों मचाई जा रही है, मैं ये समझ नहीं पा रही हूँ। ये नकली आक्रोश कौन दिखा रहा है, कौन जता रहा है? वो लोग जो चीनी रोबोट लाकर इस समिट में दिखा रहे थे, वो नकली आक्रोश యూత్ కాంగ్రెస్ నిరసనని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనదే పూర్తిగా సమర్థించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల జరిగే నష్టాన్ని అంతర్జాతీయ వేదికపై నిరసన తెలిపితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. తాము చేసిన సిగ్గుమాలిన పనికి కాంగ్రెస్ నేతలే క్షమాపణలు చెప్పాల్సింది పోయి సమర్థించుకోవడం దారుణమన్నారు. माफी मांगने का जगह उल्टा कई कांग्रेसी नेता ये नंगा नाच को जायज ठहरा रहे थे। वो कह रहे थे कि ये युवाओं का आक्रोश है। अगर युवाओं का आक्रोश को देश को बदनाम करने के लिए, दुनिया के सामने में भारत को बदनाम करने के लिए अगर इस्तेमाल करते हैं तो इससे ज़्यादा शर्मनाक कुछ और हो नहीं सकता है। जब देश हित में कोई भी काम होता है उसमें सरकार किसी का भी हो, इसमें राजनीति नहीं होती है। ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇంత ప్రెస్టీజియస్ ఏఐ సమ్మిట్ వేదికని పొలిటికల్ వార్ కింద యూజ్ చేసుకోవడంపై అసలు నేతల వర్షన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సార్, దీన్ని దేశద్రోహ చర్యగా బీజేపీ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం, అలాగే అక్బర్ రోడ్ 24 సోనియా గాంధీ నివాసం వద్ద తీవ్ర ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. ఇటు జమ్మూ, అలాగే జైపూర్, రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు హోరెంటాయి. భారత ఖ్యాతిని, భారత గౌరవాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రపంచ స్థాయి సదస్సులో ఇటు పరువు తీసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించారంటూ తీవ్రంగా కాంగ్రెస్ వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశానికి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ని ఈరోజు బీజేపీ నేతలు వినిపించారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన అర్ధనగ్న ప్రదర్శనను, నిరసన కార్యక్రమాన్ని సమర్థించుకున్నారు. భారత్ అలాగే అమెరికా ట్రేడ్ డీల్కి సంబంధించి మోడీ సరెండర్ అయ్యారు. ఆయనతో ఎటువంటి చర్చలు జరపకుండానే నిన్న అమెరికా సుప్రీంకోర్టు సైతం ఈ టారిఫ్స్ని తప్పుపడుతూ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పాత టారిఫ్ల లెక్క ప్రకారమే ఒప్పందం జరిగితే అది ముఖ్యంగా భారత రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే అంశంగా ఉంటుందని చెప్పి ఇప్పటికీ తాము చేసిన పని సమర్థించుకుంటున్నారు. ప్రపంచ దేశాల ముందు అమెరికా ఏ విధంగా టారిఫ్ విధిస్తుంది అన్న అంశం వివిధ దేశాలకు తెలిసే విధంగానే మేము నిరసన వ్యక్తపరిచారు. కానీ అక్కడ ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసే విధంగా నిరసన వ్యక్తం చేయలేదు. శాంతియుతంగానే వాళ్ళు నిరసన చేశారు. ఇది వాళ్ళకి తెలిసే విధంగా చేసినందుకు ఎందుకు కాంగ్రెస్ని తప్పుపడుతున్నారు అంటున్నారు. కానీ ఒక ముఖ్యంగా టెక్ దేశంగా, టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకెళ్తున్న తరుణంలో భారత యువత ముందుకు వెళ్ళే అవకాశంగా ఉన్న ఏ సమ్మిట్లో ఈ విధంగా చేయడాన్ని మాత్రం బీజేపీ తీవ్రంగా తప్పుడుతుంది. కేవలం బీజేపీయే కాదు, ఇటు టీడీపీ, అలాగే వైఎస్ఆర్సీపీ, ఇటు సమాజ్వాదీ పార్టీ, అనేక పార్టీలు రాజకీయాలకు అతీతంగా దీన్ని రాజకీయ వేదికగా దీన్ని ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ యూఎస్ అలాగే భారత్ ట్రేడ్ డీల్కి సంబంధించి 6 రాష్ట్రాల్లో, నెక్స్ట్ రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్, ఇటు జమ్మూ, ఢిల్లీ, ఈ విధంగా కొన్ని రాష్ట్రాలను ఐడెంటిఫై చేసి ఆందోళన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న కార్యాచరణ అయితే సిద్ధం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం తర్వాత ల్యాబ్ ని పరిశీలించిన నాగ్పూర్ నిపుణుల టీం కీలక రిపోర్ట్ ఇచ్చింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్లుగా గుర్తించింది. అదే సమయంలో దగ్ధమైన ఫైల్స్లోని డేటా రికవరీ చేయడం కష్టమని కూడా నాగ్పూర్ నిపుణుల టీం తేల్చింది. డేటా రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక తెలంగాణలోని వివిధ కేసుల దర్యాప్తులో నాంపల్లి ఎఫ్ఎస్ఎల్దే కీలక పాత్ర.
రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా అనేది తేలుస్తుంది. DNA నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఎవిడెన్స్లను ల్యాబ్లో క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్లు ఇస్తుంది. కోర్టు తీర్పుల్లో ఆయా ఆధారాలు కీలకంగా ఉంటాయి. అయితే అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ టీం తేల్చడం, డేటా రికవరీకి కూడా నో ఛాన్స్ అని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని కేసుల దర్యాప్తుపై FSL అగ్ని ప్రమాద ప్రభావం చూపిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఎన్ని కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయని అధికారులు అంటున్నారు. మరి దర్యాప్తు ఆ కేసుల్లో ఏ విధంగా సాగుతుంది? నీలిమ, నాంపల్లి FSL అగ్ని ప్రమాదపు ఘటనలో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. నాగపూర్ ప్రత్యేక బృందం ఇచ్చినటువంటి నిపుణుల పరిశీలనలో దాదాపు 1100 ఫైల్స్ కాలిపోయినట్లుగా గుర్తించారు. అయితే ప్రధానంగా ఏదైతే కంప్యూటర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి పరికరాలతో పాటు మరొక వైపు సైబర్ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా కాలిపోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే 1100 ఫైల్స్ అంటే దాదాపు ఎంత అయినా సరే ఒక 300 నుంచి 500 కేసులకు సంబంధించినటువంటి ఆ మెటీరియల్ కాలిపోయినట్లుగా మనం భావించవచ్చు. అయితే ప్రధానంగా ఈ ఫైల్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఏ కేసులకు సంబంధించినవి అనేది తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కీలక కేసులకు సంబంధించినటువంటి అంతా ఆ డేటా కావచ్చు, లేకపోతే ఆ రిపోర్టు కూడా గతంలోనే ఎవరైతే FSL డైరెక్టర్గా ఉన్నటువంటి శిఖా గోయల్ చెప్తూ అవి కోర్టుకు కూడా మేము సబ్మిట్ చేశామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ కీలక కేసులకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా సురక్షితంగానే ఉందని చెప్పినప్పటికీ కూడా ఈ 1100 ఫైల్స్కి సంబంధించి ఏ కేసులు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయా, లేదు అంటే రీసెంట్గా ఉన్నటువంటి సెన్సేషనల్ కేసెస్ ఏ ఉన్నాయని దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి. అయితే ప్రధానంగా కూడా ఒకవేళ ఈ 1100 ఫైల్స్కి సంబంధించి కూడా బాధితులకి ఏ విధంగా న్యాయం చేకూరుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అటువంటి కీలక కేసుల్లో కూడా ఇప్పుడు ఈ ఆధారాలన్నిటికీ సంబంధించి కొంత నీరు కారేటటువంటి ఆ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా కూడా 1100 ఫైల్స్ పూర్తిగా కాలిపోవడం, అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి డేటా కూడా రిట్రీవ్ చేయడం కష్టం అని చెప్పేసి ఒకవైపు నాగపూర్ ప్రత్యేక బృందం నిపుణులు అయితే చెప్తున్నటువంటి ఆ పరిస్థితి. నీలిమ, రైట్ జ్యూట్. కమింగ్ టు ఫైనల్ వన్, ఆందోళనల నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో AUVC సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు ABVP, SFI, AASF ప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు హాజరయ్యారు. AUలో సానుకూల పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని విద్యార్థి సంఘాలకు AUVC సూచించారు. AUలో నెలకొన్న ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలోనే హై అలర్ట్ కొనసాగుతుంది. సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. ఒకవైపు ABVP విద్యార్థులు, మరోవైపు ASF, SFI ప్రతినిధులు హోరాహోరీగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలోని AUలో ఉన్న అన్ని గేట్లు, దారులు మూసివేసి ID కార్డులు ఉన్న వాళ్ళకి లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం ABVP విద్యార్థి సంఘాల ప్రతినిధులు AU మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లోపలికి చొచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు ABVP ప్రతినిధుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో సిపి రంగంలోకి దిగారు. బాగ్చి ప్రత్యేకంగా విద్యార్థులతో చర్చించారు. అయితే ఈ సాయంత్రానికి కాసేపటి క్రితమే మరోసారి AUVC ప్రొఫెసర్ రాజశేఖర్ సమక్షంలో ఇరు వర్గాలు, అంటే ఒకవైపు ABVP సంఘం నుంచి ఒక 11 మంది, అలాగే ASF, SFI నుంచి 11 మంది విద్యార్థి సంఘాల ప్రతినిధులను తీసుకొచ్చి ఇద్దరు మధ్య సమన్వయం చేసేలా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రిజిస్టర్ రాంబాబు, అలాగే రెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు, అలాగే ఈస్ట్ ACP లక్ష్మణమూర్తి సమక్షంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు AUలోని వివిధ కాలేజీల ప్రిన్సిపాల్లు కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఈ సంఘాల్లో, అంటే ABVPతో పాటు ASFI, SFIలో ఉన్న సంఘాలలో ఉన్న విద్యార్థులు అన్ని కాలేజీల్లో విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ను కూడా తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే రెండు విద్యార్థి సంఘాలు, అంటే ఇరు వర్గాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే AUలో సానుకూల పరిస్థితులు తీసుకొచ్చేలా అందరూ కూడా సహకరించాలని భావనతో ఈ సమావేశం అనేది జరుగుతుంది. కేసులు, అంటే విద్యార్థులపై కేసులు పెట్టాలి, దాడి చేసిన వారిపై అని ఒక వర్గం డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒకవేళ వారిపై కేసులు పెట్టినట్టుగా అయితే వారి కెరీర్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఒక వాదన. అయితే ఈ నేపథ్యంలోని అందరినీ ఒక చోట చేసి 11 మంది ప్రతినిధులను ఒక చోట చేసి వాళ్ళతో పాటు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ముందు, అంటే ఇరు వర్గాల మాటలు విన్న తర్వాత ఒక సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. AUలో మళ్ళీ సానుకూలంగా పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. అటువైపు ABVP ప్రతినిధులు, మరోవైపు SFI, ASFI ప్రతినిధులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో, ఫిర్యాదు చేస్తారో వారికి వీరికి మంచి సమన్వయం చేస్తూనే
ఉన్నాయి. ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా సానుకూల ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఏయూ యాజమాన్యం. మొత్తం మీద ఈ సమావేశం తర్వాత ఏయూలో మళ్ళీ సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.